అందరికీ నమస్కారము. నేను ఈరోజు బోడ కాకరకాయ ముద్ద కర్రీ చేయబోతున్నాను. ఇవి నేను 10 తీసుకున్నానండి. బోడ కాకరకాయలు ఒక్కసారి బాయిల్ కావాలి. నేను ఇట్లా కాట్లు పెట్టుకున్నాను, దీంట్లో వేస్తున్నాను. ఇవి ఉడికించాలి, కొంచెం ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. ఇలా పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము, ఎక్కువ కాదు. తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఇది వేడెక్కిందండి. ఫస్ట్ పల్లీలు వేస్తున్నా, తర్వాత దాచిన చెక్క, తర్వాత బండ పువ్వు, తర్వాత లవంగాలు ఒక 4, 2 స్పూన్ల నువ్వులు, కొన్ని మిరియాలు, ఇలా నువ్వులు పల్లీలు చిటపట అనేంత వరకు మనం వేయించుకోవాలి. తర్వాత ఇగో టమాటాలు, తర్వాత ఆనియన్స్ కొంచెం, దీంట్లో కొంచెం ధనియాలు, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెం కారము, సాల్ట్, కొంచెం లైట్గా షుగర్ ఇస్తానండి. అల్లం వెల్లిగడ్డ పేస్టు చూడండి. ఇవన్నీ మంచిగా మగ్గిపోయినాయి. దీన్ని మనం కొంచెం చల్లార్చిన తర్వాత గ్రైండర్ చేసుకోవాలి గ్రేవీ కోసం. స్టవ్ బంద్ చేసి కొంచెం సేపు చల్లారనిద్దాం. మంచిగా వేగిపోయింది, చల్లారింది. దీన్ని గ్రైండర్ చేసుకొస్తా. కర్రీ తయారు చేసుకోవాలి. పెనం వేడెక్కింది, ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఇది ముద్ద కర్రీ కదండి, బాగుంటుంది. నూనె కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఆవాలు, కొంచెం జీలకర్ర, నేను కొంచెం ఆనియన్ వేస్తున్నాను. కొంచెం లైట్గా పసుపు. మనము ఉడికించుకున్న బోడ కాకరకాయలని ఒకటి తీసుకొని మనం ఇలా వేసుకోవాలి. ఒక 2 బిర్యానీ ఆకులు వేయించేసుకొని మనం గ్రేవీ కూడా ఇందులో వేసుకోవాలి. వాటర్ పోసుకోవాలి. ఒక 10 నిమిషాలు మనం మగ్గిద్దాము దీన్ని. 10 నిమిషాలు అయిపోయింది. వావ్, చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. చూడండి, కర్రీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా వచ్చింది కర్రీ. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో అందరు తినండి. మనం ముద్ద వంకాయ ఎలా ఉంటుందో టేస్ట్, ఇది కూడా అలాగే ఉంటుంది. చాలా బాగుంది.